హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇలా ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా. ఇగో ఉసిరికాయలు చూసినలా సడన్గా గుర్తొచ్చింది, మళ్ళీ నాకు మీకు చూపిద్దామనేసి ఇదివరకు పెట్టినా. కానీ మళ్ళీ ఒకసారి ఇది కొద్ది అంత డిఫరెంట్గా చేస్తా. అట్లా కాకుండా ఇది వేరే తిరిగి చేస్తా. ఇవి గోలిచ్చిన, ఇగో గిట్లా గోలిస్తే చాలు. అవేమో బాగా ఎర్రగా గోలిచ్చిన కదా, ఇవి ఇంత గోలిస్తే చాలు. ఇది ఓన్లీ అల్లం పేస్ట్తోనే పెడుతున్నా. మీరు చూడండి, అల్లం పేస్ట్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి. ఇగో ఇగో గోలుతున్నాయి. ఇంకా నేను మీకు చూపిస్తాను. ఇగో ఇది మాకు వేరేటోళ్ళు తీసుకొచ్చి ఇచ్చిళ్ళు. వాళ్ళకి పెద్ద అంటే పెద్ద చెట్టు ఉంది. వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చిళ్ళు. కొన్ని అంటే కొన్ని ఇచ్చిళ్ళు. అవి ఇప్పుడు పచ్చడి చేస్తాను. ఇంకా అన్ని గోలిచ్చిన మొత్తం అయిపోయినాయి. ఇంకా మొత్తం అయిపోయినట్టే. వీటిలకి ఏమేం కావాలంటే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అల్లం పేస్టు, జీలకర్ర, ఆవాలు, కారపొడి, ఉప్పు, మెంతి పొడి, ఇవన్నీ కావాలి. కరివేపాకు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ వేసుకొని పోపు వేసుకుందాం మనం, సరేనా? మీరు చూడండి నేను ఎలా పోపు వేస్తానో, మీరు కూడా అలానే యాస్టీజ్గా అలానే పోపు వేసుకోండి, సరేనా? ఇదివరకు నేను మీకు చూపెట్టినా కానీ అది వేరే తీరైంది, ఇది వేరే తీరైంది. ఒకసారి మీకు పెద్ద ఉసిరికాయలది కూడా నేను పెట్టి చూపెట్టినా కదా, అదొక తీరైనది. ఇందులో చాలా అంటే చాలా రకాలు పెట్టుకోవచ్చు. ఇంకో నేను మీకు పెట్టుతా చూడండి మీరు. ఇంకో ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుందాము, సరేనా? ఇంకా ఇళ్ళకు నిమ్మకాయలు కూడా కావాలి. నిమ్మకాయలు మర్చిపోయినా, ఒక 3 నిమ్మకాయలు. నేను పోపు వేసుకుంటా, మీకు ఏమేమి వేసుకుంటానో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను, ఎట్లా వేసుకుంటాను అనేసి. కరెంటు పోయింది, ఇప్పుడే లైట్ పెడతా. లైట్ పెట్టి నేను మీకు చేసి చూపిస్తా, సరేనా? ఇక ఒక పక్క ఆవాలు ఉన్న, ఒక పక్క జీలకర్ర వేసుకున్నా. ఇవి కొద్దిగా అంత గోలడంతో అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇక అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు అంత వేసుకున్నా. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినాను కాదు, మీరు ట్రై చేసినాక మీకే తెలుస్తుంది. ఇదంతా కలిపేద్దాం, సరేనా? కలిపినాక నేను మళ్ళీ చూపిస్తా. అంతే, ఏంది ఇట్లా నల్లగా ఉంది అనుకోకండి. ఉసిరికాయలు కదా, ఉసిరికాయలు అతుక్కుంటాయి కింద. అవి మళ్ళీ రాసు ఉసిరికాయలు కదా, అందుకోసమనే అట్లా అయింది నల్లగా, ఓకేనా? ఇప్పుడు కలుపుదాం మనం. ఇక కరివేపాకు, ఇది ఇంకా మసాలా అన్నట్టు. దీనికి అల్లం ముద్ద మసాలా. నేను ఎట్లా కలుపుకో, మనము మామిడికాయ అల్లం పచ్చడి పెట్టుకుంటాం తెలుసా మీకు? సేమ్ ఇది కూడా ఇట్లనే. ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇగో నేను ఒక స్పూన్ కన్నా పైన వేసిన. మీకు చాలా ఉపడుతుంది కావచ్చు, అట్లనే ఉపడుతుంది కానీ అందులో కొద్దిగానే ఉన్నది. ఇందులో మనం ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకొని బంద్ చేసుకుందాం, అంతే. ఇది బాగా అంటే బాగా అల్లం స్మెల్ పోయే వరకు మంచిగా వేయించుకున్నాక పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కొద్దిగా అంతసేపు ఇట్లా కలిపేసి మంచిగా బంద్ చేసి కింద పెట్టి, ఇందులోకి ఏమేమి అవసరం, కారపొడి, మెంతి పొడి, ఉప్పు, నిమ్మకాయలు, అవన్నీ నేను మీకు చూపెట్టుకుంటా. నేను అది చేస్తాను, మొత్తం అందులో కలుపుతాను, ఓకేనా? ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక ఇట్లా ఇంకా గ్యాస్ ఆన్ చేసే ఉన్నది. ఇంకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా అంత పసుపు వేస్తే ఇప్పుడు నేను, సరేనా? ఇగో పసుపు వేసిన కొద్దిగానే, అంటే కొద్దిగా అంత ఎందుకు అంటే పచ్చడి కొద్దిగా అంత నల్లగా అవుతుంది. పసుపు బాగా వేసుకుంటే నల్లగా అవుతుంది పచ్చడి, అందుకోసం అనే కొద్దిగా అంతనే వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం వచ్చేసి కలుపుదాం. కలపంగానే బంద్ చేద్దాం. ఎందుకు అంటే మొత్తం నల్లగా అయిపోద్ది. ఇంకా బంద్ చేసుకుందాం మనం గ్యాస్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీనికి ఏమేం కావాలనో అన్నీ రెడీ పెడతాను, మీరు చూడండి. ఫస్ట్ అయితే నేను ఏం చేసానో నేను మీకు చెప్తాను. ఇగో ఇవి ఫస్ట్ ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని క్లాత్లు వేసి
మంచిగా ఎండబెట్టినట్టు చేసి ఇవి మంచిగా డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసి మంచిగా అంటే మంచిగా గిట్ల గోలించుకోవాలి. మరీ ఎర్రగా కావద్దు, గిట్ల మీడియంగా అయితే సరిపోద్ది. ఇప్పుడు అదే ఆయిల్ కొద్దిగంత తీసేసి కొద్దిగంత ఉంచుకొని ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగంత వేగినాక అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా గోలినాక స్మెల్ అంతా పోయే వరకు గోలినాక కరివేపాకు వేసుకొని ఇది కూడా మంచిగా గోలించుకున్నాక తర్వాత పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమేమి అవసరమో నేను అవన్నీ చెప్తాను మీకు, మీరు వినండి సరేనా. ఇప్పుడు ఇది కొద్దిగంత చల్లారాలి. ఇంకొద్దిగా ఆయిల్ పట్టిందనుకో మనం పోసుకుందాము పచ్చళ్ళకు సరేనా. పచ్చిది పోసుకుందాం, చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా గోలాలి ఫస్ట్. ఇది దీని వల్లనే మనకు పచ్చడి ఆగుడు అనేది వస్తుంది. ఇది ఎంత మంచిగా మనం గోలించుకుంటే అన్ని రోజులు ఆగుతుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది సరేనా. దీంట్లో కావాల్సినవి కారపొడి, ఇది ఎంత హాఫ్ గిలాసే, ఎందుకంటే కొన్నే కదా ఉసిరికాయలు. ఉప్పు కూడా కారపొడి కన్నా తక్కువ అంటే ఇచ్చాలి. మెంతి పొడి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మిక్స్. డాడీ డాడీ అల్లం పేస్ట్ ఒక నిమిషం. ఇందులో వచ్చేసి ఉప్పు, కారపొడి, మెంతి పొడి 3 వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్నాక అల్లం, ఇది ఉసిరికాయ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు మీరు చేయండి. ఇట్లా కలుపుకుందాం. ఇట్లా ముద్ద లెక్క రావాలి. చాలా బాగుంటుంది. సేమ్ మామిడికాయ పచ్చడి ఎట్లనో మామిడికాయ అల్లం పచ్చడి అని పెట్టుకుంటాం కదా, ఇది కూడా అంతే. ఉసిరికాయ అల్లం పచ్చడి సేమ్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఏం చేద్దామంటే ఇది మొత్తం ఇట్లా వేసుకుందాం. ఇల్లు వేసుకొని వీటికి పట్టేలాగా ఇట్లా కలుపుదాం. ఇట్లా వీటికి పట్టేలాగా కలిపి ఇంకా కొద్దిగంత ఆయిల్ పడుతుంది. పచ్చి నూనె చాలా. ఇది కూడా కలిపేద్దాం. ఆయిల్ ఎంతో నేను చూపెట్టలేదు, ఒక్కటే దీంతోనే ఒకటి. మరి ఇదనుకో నిమ్మకాయ రసం పులుపు పట్టద్దా. ఇది నిమ్మకాయ రసం చూసిందా. ఇప్పుడు నేను పోస్తాను ఇలా. ఉప్పు ఉంటుంది కొద్దిగంత. సేమ్ మామిడికాయ పచ్చడి లెక్క వాసన వస్తాను, వస్తలేదారా? సేమ్. ఇది ఇట్లా చేసుకోవాలి. ఇది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మీరు వినండి. ఉసిరికాయలు ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక క్లాత్లు వేయాలి. క్లాత్లు వేసి మంచిగా ఎండబెట్టాలి. ఎండబెట్టినాక డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక కొన్ని పోసి వేయించుకోవాలి. వేయించుకున్నాక అది బాగా ఎర్రగా వేయించుకోవద్దు, మరి దూరగా వేయించుకోవాలి. గిట్లా ఊపడేటట్టు కదా, ఇట్లా దూరగా ఊపడేటట్టు కదా వేయించుకోవాలి. వేయించుకున్నాక అదే నూనెలో కొద్దిగా అందులో
మొత్తం తీసి వేరే గిన్నెలో పోసి మన పోపు సరిపడే అంత ఉంచుకొని అందులో ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసుకొని గోలించుకోవాలి. గోలించుకున్నాక అల్లం పేస్ట్ కూడా మంచిగా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని అది కూడా మంచిగా గోలించుకోవాలి. గోలించుకున్నాక కరివేపాకు కూడా వేసి మంచిగా గోలించుకోవాలి. తర్వాత మనం పసుపు బాగా వేయొద్దు. బాగా వేసినాం అనుకో పచ్చడి నల్లగా అవుతుంది. ఏ పచ్చళ్ళనైనా సరే కంపల్సరీ పసుపు గింతనన్న వేయాలి, చిట్టికేడు అన్న వేయాలి పసుపు కంపల్సరీ. చిట్టికేడన్న పసుపు వేసుకోవాలి. పసుపు వేయంది మాత్రం మనం అస్సలు తినొద్దు, మనకు మంచిది కాదు. ఏ పచ్చళ్ళలోనైనా సరే వేసుకున్నాక ఫస్ట్ ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. ఇలాంటి ప్లేట్ తీసుకొని కారపొడి దీంట్లో సగం, ఉప్పు దీంట్లో సగం, మెంతి పొడి దీంట్లో సగం గిత్తత్త వేసుకొని మంచిగా ఇందులో పోసి మంచిగా మిక్సీ చేసుకున్నాక ఉప్పు, మెంతి పొడి, కారపొడి 3 కలిపి మిక్సీ చేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా ముద్దలెక్క వచ్చేటట్టు చేసుకున్నాక అదంతా తీసి ఇల్లు వేయాలి. ఉసిరికాయలలో వేసి అది కూడా మంచిగా మిక్సీ చేసుకొని మనకు నూనె పడదా అని చూసుకున్నాక మంచిగా ఒక గంటే ఇంకా మీ ఇష్టం వచ్చినంత మీరు పోసుకోండి, నా ఇష్టం వచ్చినంత నేను పోసుకున్నా. కానీ పోసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. లాస్ట్కు నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయలు నేనైతే 3 వేసుకున్నాను. ఎందుకు పులుపు మేము బాగానే తింటాం కాబట్టి 3 వేసుకున్నాను. 3 వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇదిగోండి టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. అల్లం పచ్చడి, ఉసిరికాయ ఒట్టి పచ్చడి కాదు, ఉసిరికాయ అల్లం పచ్చడి రెడీ. ఓకేనా? మీకు కనుక నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటట్టు చూడండి. ప్రతి ఒక్కటి షార్ట్స్ని అయితే ఎలానైతే ఎంకరేజ్ చేస్తున్నారో కంపల్సరీ వీడియోలను కూడా అలానే ఎంకరేజ్ చేయండి. మీరు ఒక్కరు చూసింది అనుకో ఇంకొకరికి వద్దు, ఇంకొకరు చూస్తే ఇంకొకరు, మీరు 10 మంది చూస్తే ఇంకా 10 మంది చూస్తారు నా వీడియోలో. ఖచ్చితంగా అలా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మీరు మాత్రం రీచ్ అయ్యేటట్టు చూడండి చాలామందికి. ఓకేనా? బాయ్. గుడ్ నైట్.